లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన 75th ఫిల్మ్ అన్నపూర్ణి. నీలేష్ కృష్ణ డైరెక్ట్ చేయగా జై, సత్యరాజ్, కెఎస్ రవికుమార్ కీలక పాత్రలో నటించారు. డిసెంబర్లో తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి ఒక మోస్తరు టాక్ వచ్చింది. ఈ మధ్య ఓటీటీలోకి వచ్చింది, అక్కడే చిక్కొచ్చి పడింది. నయనతారతో పాటు దర్శక నిర్మాతల మీద కూడా కేసు ఫైల్ అయింది. దీనివల్ల సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ పడింది, అసలు ఏంటా కాంట్రవర్సీ, ఇప్పుడు చూడండి. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన అన్నపూర్ణి సినిమాపై వివాదాలు మరింత ముదురుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ సినిమా ఉందంటూ పలు హిందూ సంఘాలు మూవీ టీం మీద మండిపడుతున్నారు. ఇప్పటికే శివసేన మాజీ నేత రమేష్ సోలంకి సినిమాలో రాముణ్ణి కించపరిచేలా, లవ్ జిహాదీని ప్రోత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయని మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశ్వ హిందూ పరిషత్ నాయకుడు శ్రీరాజ్ నాయర్ ఈ సినిమాలో రాముణ్ణి కించపరిచారని, ఆయనపై మాంసం తినేవాడు అని ముద్ర వేశారంటూ విమర్శలు చేశారు. బజరంగ్ దళ్, హిందూ ఐటీ సెల్ ముంబైలోనూ కేసు కూడా పెట్టారు. అన్నపూర్ణి సినిమాకు వివాదాలు చుట్టుముడుతూ ఉండడంతో నెట్ఫ్లిక్స్ సంస్థ అప్రమత్తమైంది. తమ ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఈ సినిమాను డిలీట్ చేసింది. మత విశ్వాసాలను దెబ్బతీయాలి అనే ఉద్దేశం తమకు లేదని వివరణిస్తూ తమ సినిమా ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించమని కోరింది.